30 days 30 వ్లాగ్స్ చేసాం మనము. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. డైలీ వ్లాగర్ అంటే ఏముంది, వీడియో చేయడము, దాన్ని పోస్ట్ చేయడం అంతే అనుకుంటాం, కానీ చాలా కష్టం అది. మమ్మీ ఇక్కడ కర్రీ వండుతుంది. మమ్మీ ఏం కర్రీ వండుతున్నావు? కోడిగుడ్లు ఉల్లిగడ్డల కూర. మమ్మీ నీకోసం మమ్మీ మమ్మీ. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు 30th డే, 30 days 30 వ్లాగ్స్ చేసాం మనము. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కన్సిస్టెంట్గా ఉంటాను అనుకో. యాక్చువల్లీ ఒక 10 వీడియోస్ చేసి ఆ తర్వాత ఆపేస్తానేమో అని అనుకున్నా, కానీ 30 వీడియోస్ 30 వ్లాగ్స్ చేశాను 30 days. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఈ వీడియోస్ ఇంకా రీచ్ వచ్చి మంచి మంచి వ్యూస్ రావడం అవ్వాలని కోరుకుంటున్నా ఫ్యూచర్లో. సో లెట్స్ బిగిన్ ద షో. ఈరోజు మార్నింగ్ ఒక గ్రూప్ ఆఫ్ కోతులు వచ్చినాయి, మంకీస్. ఒక 15+ మంకీస్ వచ్చినాయి. నేను బయట బ్రష్ చేసుకుంటూ ఉన్నా. ఈ గల్లీ నుంచి అక్కడి వరకు వచ్చినాయి. నేను బ్రష్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి నా ముందు నుంచి పోతూ ఉన్నాయి. నాకు ఒక 2 కోతులు పోయే వరకు నాకు తెలియలేదు. నాకు ఐ వాజ్ నాట్ ఇన్ దట్ మోడ్ సీయింగ్ దట్ మంకీస్. ఐ వాజ్ ఇన్ అనదర్ వరల్డ్ థింకింగ్ ఆఫ్ మై సెల్ఫ్, సంథింగ్ ఎల్స్. 2 కోతులు పోయినాక అప్పుడు మెల్లగా ఇట్లా కళ్ళు తెరిచి స్లోగా ఇంటికి వచ్చి ఈ డోర్ ఓపెన్ చేసి ఇలానే వచ్చిన, ఇంకెక్కడ కూడా తిరగకుండా. భయం అయితే భయం. ఒకటేసారి 15 కోతులు వస్తే భయం కదా. సో ఈరోజు మన ప్లాన్స్ ఏం లేవు, యాక్చువల్లీ నార్మల్ డేనే. చూద్దాం. మమ్మీ మన కోసం అయితే ఇది ఏంటిది, పచ్చటుకులు, క్యారెట్, జీడిపప్పు అన్నీ వేసి మంచిగా చేసింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసేసిన కొంచెం వర్క్ చేసుకుంటా. అలానే నేను అటు వీడియోని ఎడిట్ చేయాలి. ఆ వీడియో కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాం. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటా. ఇప్పుడు కూర్చున్నా కదా, ఫస్ట్ ఏమో స్పూన్ మర్చిపోయాను, ఆ తర్వాత ఏమో వాటర్ మర్చిపోయాను. సో 30 days 30 వీడియోస్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలానే కన్సిస్టెంట్గా వీడియో చేయాలనుకుంటున్నా ప్రతిరోజు. బట్ ఇన్ని రోజులంటే నాకు వర్క్ లేదు. బట్ ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది. నేను వీడియోస్ చేయాలి అనుకుంటున్నా కంటిన్యూస్గా. వీలైనంత ఎక్కువ కష్టపడి చేయడానికి ట్రై చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ షార్ట్ వీడియో, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. కొంత డ్యూరేషన్ తక్కువైనా పర్లేదు, బట్ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇన్ని రోజులు నా వీడియో చూసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మన ఛానల్ ఇంకెక్కువ గ్రో అవ్వాలి, మంచి వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్. 30 days 30 వ్లాగ్స్ అనేది ఈజీ మాత్రం అవ్వదు, చాలా కష్టం. అంటే ప్రతిరోజు వీడియో చేయడం, ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. చాలా కష్టం అసలు. డైలీ వ్లాగర్ అంటే ఏముంది, వీడియో చేయడము, దాన్ని పోస్ట్ చేయడం అంతే అనుకుంటాం, కానీ చాలా కష్టం అది. ఎందుకంటే ప్రతిరోజు వీడియో చేయడానికి మన లైఫ్లో ఏముండదు, నార్మల్ డేస్ మాత్రమే ఉంటాయి. అవే మనకి నచ్చిన విధంగా, అంటే మీకు నచ్చిన విధంగా వీడియో తీసి ఎడిట్ చేసి మీరు చూసేవి జస్ట్ క్లిప్స్ పెట్టి మిగతావంతా ఎడిట్ చేయడం, తీసేయడం, చేసి పోస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్ అది. సో ఎస్, నాకు అర్థమైంది, డైలీ వ్లాగింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. అండ్ బట్ నేనైతే ఇలానే కన్సిస్టెంట్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ యూ విల్ సపోర్ట్ మీ. నేను జస్ట్ నా లైఫ్లో జరిగే మూమెంట్స్, ప్రతిరోజు నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను, మా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అది మాత్రమే వీడియో తీస్తున్నాను. నేను ఏదో కొత్తగా స్క్రిప్ట్ రాసి లేదా ఫేక్ వీడియోస్ అలాంటివి ఏం చేయట్లేదు. నేను ఏ వీడియోతో షూట్ చేస్తానో అదే వీడియో రాగా పెట్టేస్తున్నా, దాన్ని ఎడిట్ కూడా చేయట్లేదు. జస్ట్ మీకు అంటే అవసరం లేని క్లిప్స్ తీసేయడం కానీ, ఎందుకంటే నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వీడియో తీస్తాను నేను. బట్ అంతా పెట్టలేను కదా, మీకు బోర్ అయిపోతుంది. ఏవైతే క్లిప్స్ మీరు చూస్తారో అవి మాత్రమే నేను పెడతాను. మిగతా అవసరం లేని ఆ వీడియోస్ అవన్నీ నేను డిలీట్ చేసేస్తాను. అండ్ ఎడిట్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ సింపుల్ టాస్క్ అది. ఎడిటింగ్ ఈజ్ కీ టు అ వీడియో ఇన్ యూట్యూబ్. సో ఎడిట్ చేయడం చాలా టైం పడుతుంది నాకు. I want to manage my work and this YouTube channel as well. I will try to make sure that I will do it for sure. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతానో.
అండ్ మీరు కూడా నన్ను ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇనిషియల్ స్టేజ్లో నా యూట్యూబ్ ఛానల్లో జస్ట్ ఒక 10 days వీడియోస్ చేద్దాము, 10 days లైన్గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అది తెలియకుండానే, నాకు కూడా తెలియకుండానే ఇట్స్ బీన్ 30 days, 1 month కంటిన్యూస్గా చేశాను. యాక్చువల్లీ నాకు ఐడియా లేదు నేను 1 month చేస్తాను చేయను అని. పాపం మీద అప్పటి నుంచి ఇక్కడనే కూర్చుంది కానీ ఇంట్లో పాలు లేవు. ఏం చేద్దాం, కిట్గా మమ్మీ వచ్చినాక నీకు ఫుడ్ పెడుతుంది, ఎందుకంటే ఇంట్లో పాలు లేవురా. కిట్టుగా దీన్ని కిట్టుగా అని చెప్పేసి పేరుతో పిలిస్తే పలుకుతుంది, రెస్పాండ్ అవుతుంది. సో దాని కూడా అర్థమైంది అనుకుంటా, దాని పేరు కిట్టు అని. నేనే నామకరణం చేసిన దానికి. నాయే మమ్మీ పెరుగు తెచ్చింది. ఇందులో అయ్యా చూసిరా గైస్, చిన్నపిల్లలకు పెట్టినట్టు చేత్తోని కలిపి పెట్టాల్సి వస్తుంది కిట్టుగానికి. వస్తున్నా, జరుగు, నువ్వు జరుగు. వస్తున్నారా కిట్టిగా పోతుందా, కింద పోతుందా చూసుకోరా. ఎంత ఆకలితో ఉన్నావు. ఓకే, ఎంజాయ్. చూడు ఒకసారి కిట్టు అరే చూడరా. థ్యాంక్స్ అప్పా, థ్యాంక్ యూ. గైస్ ఈ కిటిగాడే కాదు, మా ఇంటికి ఒక కుక్క కూడా వస్తుంది. నిన్న చూపించిన వ్లాగ్లో కుక్క ఉంది కదా, అక్కడ కూర్చొని ఉంటుంది, అది కూడా వస్తుంది. బట్ అది మాత్రం ఓన్లీ నాన్ వెజ్ డేస్ మాత్రమే వస్తుంది. అంటే మా ఇంట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ అయిందనుకో ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియదు. మిగతా డేస్ మాత్రం అసలు అది మా ఇంటి దగ్గర, మా చుట్టుపక్కల కూడా ఎక్కడ కనిపించదు. నాన్ వెజ్ డే మాత్రం దానికి ఎట్లా తెలుస్తుందో తెలీదు, వస్తుంది ఇక్కడ కూర్చుంటుంది. ఆ రోజు కిట్టిగాడు రాడు, ఎందుకంటే దీనికి అస్సలు పడదు, మస్తు భయపడుతుంది. సో మీరు కూడా ఏమైనా ఎక్కడైనా స్ట్రీట్ డాగ్స్ కానీ స్ట్రీట్ క్యాట్స్ కానీ కనిపిస్తే వాటికి ఫుడ్ పెట్టండి, ఫుడ్ వేస్ట్ చేయకండి అసలు. ఈ ఎండాకాలం మాత్రం వాటికి ఖచ్చితంగా వాటర్ అయితే పెట్టండి. మీ ఇంటి బయట ఏదైనా చిప్పలో కానీ ఏదైనా చిన్న గిన్నెలో కానీ వాటర్ అయితే పెట్టండి, ఎందుకంటే రాబోయే సమ్మర్ మాత్రం చాలా విపరీతంగా ఉండబోతుంది వేడిగా. అండ్ ఆల్సో చిన్న చిన్న గిన్నెల్లో మీ ఇంటి పైన కానీ బయట గోడ మీద కానీ వాటర్ పెట్టండి, అప్పుడు బర్డ్స్ వచ్చి అవి తాగుతాయి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. నేను కూడా ఒక మంచి క్యూట్ పప్పీని పెంచుకోవాలనుకుంటున్నా, చిన్న మంచి బ్రీడ్ డాగ్ని. బట్ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. మమ్మీ ఏమంటుందంటే దాన్ని ఎవరు చూసుకుంటాడు, దానికి ఇంజెక్షన్స్ అవన్నీ ఎవరు వేపిస్తారు మంత్లీ అంటే. నేను వేపిస్తాను అని చెప్పినా కానీ వినట్లేదు. ఐ విల్ ట్రై టు గెట్ ఎ పెట్ ఫర్ మీ, ఆ స్మాల్ పప్పీ డాగ్. నాకు ఇష్టం, నాకు డాగ్స్ అంటే భయం, పెద్ద డాగ్స్ అంటే స్ట్రీట్ డాగ్స్ అంటే భయం నాకు. అట్లా అని చెప్పేసి ఇష్టం లేదని కాదు, నాకు ఇష్టం, నాకు జస్ట్ కలుస్తాను భయం అంతే. గాయస్ పొద్దున్న నుంచి కరెంట్ లేదు గాయస్. అమ్మ కూర్చొని కాళ్ళు తిమ్మిరెక్కి. మమ్మీ 12 o'clockకి అంటే ఇంకొక 10 minutesలో 12 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ పూజలు. మమ్మీ పూజలు చేయాలి కానీ హెల్త్ ఖరాబ్ చేసుకునే పూజలు చేయద్దు. భక్తి ఉండాలి, అపారమైన భక్తి ఉండవద్దు. నవ్వుతుంది ఈనాల. మమ్మీ ఇక్కడ కర్రీ వండుతుంది. మమ్మీ ఏం కర్రీ వండుతుంది? కోడిగుడ్లు ఉల్లిగడ్డల కూర. పాట పాడుకునే ఓవర్ యాక్షన్. ఇంతలోపు పైన మమ్మీ టమాటాలు అవి పోయినా ఇటుదట, అవి చూసొద్దాం కోతులు ఇట్లా ఏమైనా ఎత్తుకపోయినాయా అని. మనం జాగ్రత్తగా ఉన్నాం కోతులకు దొరకకుండా. ఒకటి ఎంత పెద్ద ఉందో తెలుసా, చాలా పెద్దగా ఉన్నాయి. మమ్మీ పెట్టినాయి ఎండబెట్టిన టమాటాలు సేఫ్గానే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడికి కనుక ఇప్పుడు కోత వచ్చింది అనుకో, ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందికి దొక్కుతా నేను. గుడిలో ఏదో పూజ అవుతుంది అప్పటి నుంచి, ఏదో మంటలు అవుతూనే ఉన్నారు. పొద్దున్న నుంచి అవుతుంది, పొద్దున్న నుంచి కరెంట్ కూడా లేదు. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. నీ టమాటాలు అవి సేఫ్ ఉన్నాయి. మజా పోయిరా, దూపు అవుతుంది. మజానా? అంత వేడి ఉంది, చల్లగా తాగుదాం. నువ్వు అట్లా డైరెక్ట్ కట్ చేసి అందులో వేసేస్తావా? చెఫ్ ఇన్ మై హౌస్. మా ఇంట్లో అందరం చెఫ్లో, మేము అందరం వంటలు వండుతాం.
మీకు ఏమైనా క్యాటరింగ్ కావాలంటే చెప్పండి గాయస్. ఇది మా డైనింగ్ టేబుల్, మేము అఫోర్డ్ చేయగలిగే డైనింగ్ టేబుల్ ఇది. మమ్మీ కోసం మజా. మమ్మీ మజా తాగద్దు మమ్మీ, హెల్త్కి మంచిది కాదు. తాగద్దు, రోజు కూడా తాగద్దు, అప్పుడప్పుడు కూడా తాగద్దు. కూల్ డ్రింక్స్ తాగద్దు గాయస్ మీరు కూడా, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నేను తాగాను, మా ఇంట్లో మా అమ్మ కూడా తాగుతుంది. మమ్మీ 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 నీకోసం మమ్మీ. మమ్మీ తీసుకో. ఎట్లుంది చెప్పు, నేనే తయారు చేసిన. నువ్వు తయారు చేసినావరా? మామిడి పళ్ళు తెచ్చి మిక్సర్ పట్టి పోసినావు. ఇప్పుడు కాదు, షాప్లోకి వెళ్ళి బట్టలు కొనుకొచ్చిన. కూల్ డ్రింక్స్ బాటిల్ తెచ్చుకొని పెట్టుకోవాలి ఇంట్లో, ఇక రోజు ఒక గ్లాసు తాగాలి. ఇంకెన్ని తెచ్చుకుంటావు? ఇగో ఈడ లిమ్కా, ఈడ మజా, ఈడ స్ప్రైట్, ఇది సారీ థమ్స్ అప్, లిమ్కా, స్ప్రైట్, మజా అన్నీ అయిపోయినాయిరా. నేను తాగాను గైస్ కూల్ డ్రింక్స్, మా అమ్మ ఒకటే తాగుతుంది. నేను కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగాను, హెల్త్కి మంచిది కాదు, మీరు కూడా తాగకండి. సో టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. నేను ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుండి ఇక్కడనే కూర్చొని ఉన్నా, వర్క్ చేసుకుంటున్నా. మమ్మీ నాకు కొంచెం స్నాక్స్ చేస్తుంది. మక్కవి ఏమంటారు, చిప్స్, మక్క చిప్స్ ఏవో చూపిస్తాను మీకు. అవి నాకు కొంచెం స్నాక్స్ చేస్తుంది, అవి తినుకుంటూ వర్క్ చేసుకున్నాం. ఈరోజు ఎక్కువ వీడియో కూడా అవ్వలేదు. నాకు ఛాన్స్ దొరకలేదు వీడియో చేయడానికి, నాకు ఎక్కువ వర్క్ ఉండే. ఐ హోప్ ఇది ఎప్పుడూ రిపీట్ అవ్వదు అనుకుంటున్నా. అంటే నాకు వర్క్ వల్ల నేను బ్లాగ్ తీయడం అవాయిడ్ చేయొద్దు అనుకుంటున్నాను. నేను ఏదో ఒక చిన్న వీడియో అన్న తీయాలనుకుంటున్నా ప్రతిరోజు. లెట్స్ ట్రై. సో మమ్మీ అయితే ఇవి వేసింది నా కోసం. ఇవి మక్కతో చేస్తారు. ఇవి ఏంటో నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ వీటిని ఆయిల్లో ఫ్రై చేసి తినొచ్చు. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది. మమ్మీ ఇప్పుడు చపాతీలు చేస్తుంది నా కోసం. మమ్మీ మేకింగ్ చపాతీ ఫర్ అస్. గైస్, ఇంతకు ముందు మా ఫ్రెండ్ ఫోన్ చేసి హలీం తిందాం రారా బయటికి అన్నాడు. నాకేమో వర్క్ ఉంది, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇట్లాంటి టైంలో వర్క్ అనేది ఒకటి ఉంటే పీక్స్ ఉంటుంది, పిచ్చి ఫ్రస్ట్రేషన్. హలీంని మిస్ అయిపోయినా. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి తింటాం, ప్రతిసారి రాదు ఛాన్స్. నా ఈ ఆఫీస్ వల్ల హలీం తినే ఛాన్స్ మిస్. సాక్రిఫైస్. సో గైస్, టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. మమ్మీ నాన్న ఇద్దరు పండుకున్నారు. నేను కూడా ఇప్పుడు ఎడిట్ చేసి పడుకుంటా ఈ వీడియోని. ఈ వీడియో కింద ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మచ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బాయ్. పొద్దున్నుంచి కరెంట్ పోయింది. పొద్దున్నుంచి కరెంట్ లేదు.